సంస్థ అధ్యక్షులు వారికి పుష్పగుచ్చాలు అందజేస్తారు. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ఎప్పటికప్పుడు తన వంతు సహాయ సహకారాల సౌజన్యం అందిస్తూ వస్తున్నటువంటి ప్రముఖ సమాజ సేవకులు, ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మేడ్చల్ డిపో మేనేజర్ గవర్నమెంట్, ఇంకా దయచేసి ఎవరైనా డిపో మేనేజర్స్ వచ్చి ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారు మీనా మేడం గారు వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. మేడం అండ్ ప్లీజ్ వెల్కమ్ అంటు ద డయాస్. సంస్థ అధ్యక్షులు కంటోన్మెంట్ డిపో డ్రైవర్ శ్రీ మల్లిరెడ్డి రాములు గారు కూడా వేదికపైకి రావాల్సిందిగా కూర్చోవలసిందిగా సుద్దాల అశోక్ తేజ గారు మిగతా అతిథులందరూ పాల్గొని జ్యోతి ప్రకాశించవలసిందిగా కోరుతున్నాం. కొంచెం ఇప్పటి వరకు చిన్నారులతో మిత్రపని చేసినటువంటి నృత్య దర్శకురాలు సుప్రియ గారు కూడా జ్యోతి ప్రకాశ్ పాల్గొని కోరుతున్నాం. San. ఫోటో గ్రూప్ ఫోటో సార్. మహాకవి సినారి కళాపీఠం డాక్టర్ సి నారాయణ గారు తెలుగు సాహిత్యానికి ఎంత విలువైనటువంటి గౌరవాన్ని తీసుకొచ్చారో సాహితీ ప్రియులందరూ కూడా తెలుస్తుంది, పాట ప్రియులకు కూడా అవగాహనలో ఉంటుంది. ఆ విధంగా ఆయన పేరిట ఏర్పడినటువంటి ఈ సంస్థ ఏర్పాటు చేసిన. అయితే ఈ మహాకవి సినారి కళాపీఠం అనేది నేను సార్ దగ్గర డ్రైవర్ ఉన్నప్పుడు ఆయన చేసే కార్యక్రమాలు ఇవన్నీ చూసి సార్ మరణాంతరం ఏదో ఒకటి చేయాలి అనే పేరు మీదనే సంకల్పంతో ఏం చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఇలా మాట్లాడుకొని ఆ రోజు నేను మిత్రుడు రంగయ్య ఆయన హై స్కూల్ హెడ్ మాస్టర్, మంచి మంచి కార్యక్రమాలు చేస్తారు. వారు కూడా తేజ ఆర్ట్స్ క్రియేషన్స్ భువనగిరి యాదాద్రి జిల్లా రచయితల సంఘం ప్రెసిడెంట్ ఆయన. ఏ కార్యక్రమం ఉన్నా నన్ను నడిపించేది ఆయనే. అయితే ఈ కార్యక్రమం ఏర్పాటు ఎట్లా చేద్దామని అనుకున్నప్పుడు సార్ అయితే లేరు. ఆ సార్ తర్వాత నన్ను పాటల తండ్రి అని పిలుచుకుని మన సుద్దాల అశోక్ తేజ గారు అన్న ఆయన చేతిలో మీద ప్రారంభించారు అని చెప్పేసి 2019 సంవత్సరంలో నేను చదువుకున్న స్కూల్లో మహబూబ్ నగర్ జిల్లా ఉమ్మడి మా ఆధారం వచ్చి సుద్దాల అశోక్ తేజ అన్న చేతుల మీదుగా ఈ మహాకవి సినారి కళాపీఠం అని స్థాపించడం జరిగింది. అప్పటి నుంచి నేటి వరకు
ప్రతి కార్యక్రమం కానీ నేను ఏది చేసినా అన్నగత ఈ కార్యక్రమం ఏదైతే మహాకవి సినార కళాపీఠం ప్రారంభం ఆయన చేతుల మీద జరిగిందో 2023 సంవత్సరం కూడా అన్న చేతుల మీదగానే మొదటిసారి ఇదే వేదిక మీద అప్పుడు నాగరాజు గారు ఈడి గారు ఉన్నారు, ఆర్ఎం వెంకన్న గారి చేతుల మీదుగా మొదటిసారి ప్రారంభించడం జరిగింది. వాళ్ళు ఒకటే అంటారు, నువ్వు ప్రతి కార్యక్రమానికి మన ఆర్టీసీ వాళ్ళ కార్యక్రమం చేస్తున్నావు కదా రాములు, ప్రతి కార్యక్రమానికి మీరు శుద్ధాల అశోక్ తేజ నన్ను పడతారని అంటారు. ఎందుకు సరే అని నేనన్నా, అది మేము చెప్పేది కాదు, మాకు తోయేది రాములు. ఆర్టీసీ బస్ అంటే నిండు గర్భిణి అన్నాడు చూడు ఆయన. ఆ మాట నాకు బస్సు ఫుల్ పోయినప్పుడల్లా నాకు అనిపిస్తుంది, ఆయన కార్లో కూర్చొని చూస్తుంటాడు వెంకన్న సార్ ప్రతిసారి. అంటే దాని గురించి నేను చెప్పలేను సార్, వాళ్ళకే తెలుస్తుంది, నేను కూడా అంత చెప్పలేను సార్ అంటే, నువ్వేం చెప్పు, నువ్వు బాగానే మాట్లాడావు అన్నట్టు. కానీ నేను చెప్పలేను సార్ అన్నదా భావించొద్దు. ఇప్పుడే వచ్చిన మా అపర్ణ కళ్యాణ్ మేడం కూకట్పల్లి డిబిఎం గారు సార్ చెప్పింది కదా సార్, గర్భంలో ఉన్న చిన్న జీవికి అది గుడ్డిదా కుంటిదా మూగదా మనం చెప్పలేము. అట్లాంటిది ఆ నిండు బస్సు అనేది గర్భిణి అనేది ఆయన ఎందుకన్నాడంటే, అందులో గుడ్డోళ్ళు ఎక్కుతారు, మూగోళ్ళు ఎక్కుతారు, కుంటోళ్ళు ఎక్కుతారు, ఇట్లా ఎంతోమంది ఎక్కుతారు సార్. ఏది చెప్పినా శుద్ధాల అశోక్ తేజ నాకు నేనంత చెప్తాను సార్. ఆయన చెప్పింది మరోసారి కావాలంటే కార్యక్రమం పెడితే ఆయనే పిలుస్తా సార్ అన్నాను. అంటే సార్ అన్నాడు ప్రతిసారి వీళ్ళు రాము అన్నాడు. గత 2 సంవత్సరాల నుంచి అన్న వేరే కార్యక్రమం ఉన్నది. ఓసారేమో వాళ్ళ తమ్ముడు కొడుకు పెళ్ళి, ఇట్లా అన్న రాలేకపోయాడు, కానీ ఈసారి మీరు తప్పకుండా రావాలన్నాగానే రాసుకుని వచ్చేసింది. ఇంకొక విషయం ఏంటంటే, ఈ కార్యక్రమం 2023లో అప్పటి వరకు కూడా నేను రాణిగంజ్ డిపో డ్రైవర్ను. ప్రారంభం నుంచి కూడా కంటోన్మెంట్కు మా ఏసీ బస్సులు వెళ్ళిపోయిన తర్వాత కంటోన్మెంట్కి వెళ్ళిపోయాను నేను. ఒకనొక సందర్భంలో ఈ కార్యక్రమాన్ని ప్రమాదరహిత వారోత్సవాల సందర్భంగా మన సికింద్రాబాద్ రీజన్ డ్రైవర్లను సత్కరించుకోవడానికి కారణము, ఈ కార్యక్రమం చేయడానికి నాకు ముందుగా స్ఫూర్తి ఎవరంటే మన అపర్ణ కళ్యాణ్ మేడం. ఎందుకంటే ఆ మేడం స్పీచ్ మీరు వినలేదు. ఒకనొక సందర్భంగా మేడం చెప్పినప్పుడు ఆ రోజు ఏడ్చిన మేడంను చూస్తే ఎప్పుడు కూడా ఏడుకొస్తున్నారు. ఒకే ఒక అబ్బాయి అమెరికాలో ఉంటాడు, తల్లిదండ్రులు చూస్తామని హైదరాబాద్ వచ్చాడు. విధి వక్రీకరించి ప్రమాదంలో ఒకే ఉన్న అబ్బాయి చనిపోయాడు. తల్లిదండ్రులు తీసుకున్నాం, వాళ్ళది వర్ణనాతీతం. అది చెప్పినప్పటి నుంచి మన డ్రైవర్లకు అవగాహన కల్పించాలి, ఏదో ఒకటి చేయాలని, నేను ఎట్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాన్ని ఇట్లా జయప్రదం చేసడానికి మీరు అందరూ సహకరించాలి. ఇట్లా చేస్తారని చెప్పేసి మేడం ఆశీస్సులతోటి ప్రతి సంవత్సరం చేస్తున్నాను. అలాగే ప్రతిసారి ఈ కార్యక్రమం చేస్తున్నప్పుడు నాకు మన మిత్రులందరూ ఒక తాటిపై వచ్చి నా వల్ల మన రీజన్లో 11 మందిని చేస్తున్నాం, 11 మందిని స్ఫూర్తిగా తీసుకొని మిగతా డ్రైవర్లు కూడా అట్లయితే నా వల్ల ఒక 1000 మంది డ్రైవర్లు ఉన్నా మాత్రం చెప్పేసి నేను ఒకటి కలగంటున్నాను. ఇకపోతే ఈ కార్యక్రమాలు ఇలా జయప్రదం చేయడం వల్ల మనకు మన మిత్రులు అందరూ అది ఏదో డిపోలో చేస్తే బాగుండదు, ఎట్లా చేయాలి, చేస్తే ఒక రవీంద్ర భారతిలో చేయాలి, 10 మందికి తెలుస్తుంది అని చెప్పేసి ప్రతిసారి 2-3 నెలలు ముందే హాల్ బుక్ చేస్తున్నాను. ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారండి ఎండి గారు, ఈడీ గారు ఇప్పుడే ఫోన్ చేశారు, అసెంబ్లీ సెషన్ వచ్చిందయ్యా నీ కార్యక్రమానికి ఏం చేద్దాం అనుకోకుండా మన మినిస్టర్ గారు రమ్మన్నారు రాములు, మేము అక్కడికి వెళ్ళిపోతున్నాము, నువ్వు సజావుగా చేసేయండి, తప్పకుండా నీకు జయప్రదం అవుతుందని చెప్పేసి ఇప్పుడే ఫోన్ చేశారు. ఈ లోపల మేడం వాళ్ళు కూడా వచ్చి దీవించడానికి వచ్చారు, చాలా సంతోషం. ఇకపోతే ఈ కార్యక్రమం నడపడానికి నాకు ఒక వెన్నంటూ ఉంటూ మన దాసరి దయానంద్ రెడ్డి గారు గత 4 సంవత్సరాలుగా సారు కార్యక్రమాలు చేసినప్పుడు కూడా తన వంతు సహకారం నాకు అందించి ఎప్పుడు కూడా ఆయన తమ్మి నువ్వేం చేస్తావో చేసుకో, నీకేం కావాలో చెప్పు, నీకు నా చేతనంత సాయం ఎప్పుడు నీకు ఉంటుందని చెప్పేసి ఈ కార్యక్రమాలను నన్ను జయప్రదం చేయడానికి 2023లో ఆయన కూడా బాలాపూర్ లడ్డు 27 లక్షలు తీసుకున్నాడు అన్న. ఆయన పేరు దయానంద్ రెడ్డి, కానీ ఆయన హృదయం ఉందా దయాతో హృదయుడు. ఆయన పేదవాళ్లకు బట్టలు ఇవ్వడము, కుట్టు మిషన్లు ఇవ్వడము, బీదవాడికి
అట్లాంటి వికలాంగులకు ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తుంటాడు. మొన్న మా ఊరికి నేను చదువుకునే స్కూల్లో గత 20 సంవత్సరాలుగా ఈ కార్యక్రమం చేసినా నేనే చేస్తాను. 15 ఆగస్టు 26 జనవరి మీరు పోయి చూస్తే ఏ ఫ్యాన్కు చూసినా, ఏ టేబుల్ చూసినా, ఏ అల్మారికి చూసినా రాములు పూర్వ విద్యార్థి ఆర్టీసీ అని రాసి ఉంటుంది. అవి చూసి అన్న కూడా రాములు నాదో పేరు పెట్టరా ఏం లేదు అని చెప్పేసి 12,000 రూపాయలు ఇచ్చి అప్పటికప్పుడు ఒక అల్మారి ఇప్పించొచ్చిండు. అట్లాంటిది దయానంద రెడ్డి గారు వాళ్ళు. ఇకపోతే నారాయణ రెడ్డి సార్ గురించి చెప్తే ఎన్నో చెప్పొచ్చు. ఇది సాహిత్య సభ కాదు. కాకపోతే నా గురించి ఇంకొక 2 నిమిషాలు చెప్పుకుంటా. చదువు అనేది గొప్ప చదువులు కొందరికి గొప్ప, కొందరికి విద్యార్హత లేకున్నా అది ఎక్కడో ప్రపంచానికి తీసుకెళ్తుంది. అట్లాంటిది మన ఆర్టీసీలో మన ప్రతిభ మీదనే డ్రైవర్ ఉద్యోగం ఎలాంటి డిగ్రీ లేవు. అలాంటిది ఆ ప్రతిభ ప్రకారంగా ఉద్యోగాలు ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో క్రమశిక్షణతోటి, ఇప్పుడంటే మనకు విద్యార్హతతోటి రిక్రూట్మెంట్ అవుతుంది, కానీ అప్పట్లో విద్యార్హత లేకుండా కూడా ఆ డ్రైవర్లను తీసుకొచ్చేసి ఒక్కొక్కరు పారిపోయేదంట. ఆర్టీసీలో ఉద్యోగం అమ్మ మాకు వద్దు, మేము లారీ నడుపుకుంటే 200 వస్తుంది, 300 వస్తుంది, 40 రూపాయలకి ఎవరు చేస్తారని అట్లాంటి వాళ్ళు ఉన్నారు. అలాంటి సందర్భంలో అప్పుడు కుటుంబ నియంత్రణ అనేది 5 మంది 6 మంది పిల్లలు ఉన్న తక్కువ జీతాలతోటి వాళ్ళు ఇల్లు కట్టిండ్రు, భార్య బిడ్డలు సుఖంగా ఉన్నారు, అంత మంచిగా చేసారు. ఈరోజు ఆర్టీసీలో మనం చదువుకున్న తర్వాత నా పిల్లలు కూడా బాగుండాలి, ఆర్టీసీ డ్రైవర్ కావద్దనే దృఢ సంకల్పంతో చదివిస్తుంటే నేను ఆర్టీసీ కాదు నారాయణ రెడ్డి సార్ అనేవాడు. రాములు నీకు 3 సీలు ఉన్నాయి రా అనేవాడు. 3 సీలు అయ్యాను సార్ అన్న అంటే తెలియదారా నీకు అన్నీ తెలుసు, నువ్వు అడ్వకేట్ అయ్యేది ఉండే, నీకు తెలివి చాలా ఉంది బిడ్డ, నీకు 3 సీలు ఉన్నాయి బిడ్డ అన్నాడు. నాకు అర్థం కాలే. ఆర్టీసీ ఉంది కదా, అవును సార్ ఉంది సార్. తర్వాత ఎల్ఐసి చేస్తావు కదా, అవును సార్ ఎల్ఐసి ఉంది, 2 సీలు అయిపోయినాయి, 3వది ఇంకొకటి ఉంది అన్నాడు. ఏం సార్ అన్న, తెలియదు సార్, ఎన్ఆర్సీ ఉంది కదా బిడ్డ, నారాయణ రెడ్డి సింగిరెడ్డి అట్లా చెప్పి ఏనాడు ఏ ట్రాఫిక్లో నేను ఎంత జామ్ అయినా కూడా ఆయన నేను భోజనం చేయకపోతే కారు తీసేవాడు కాదు. ఇదే వేదిక మీద నేను దాదాపు ఒక 2000 సభల్లో పాల్గొన్నాం. ఈ సభ మామూలుది కాదు. అందుకొరకే మన వాళ్ళు, మన పిల్లలు, మన ఉత్తమ డ్రైవర్లుగా ఎంపికైన వాళ్ళు ఇట్లకెళ్ళి పోయి ఉంటారు. కానీ ఈ వేదిక ఎవరు కూడా ఎక్కనోళ్ళు కూడా సగం మంది ఉండదు. నేను 100% చెప్తా ఈ మాట. కానీ వేదిక అనేది రవీంద్ర భారత్ అనేది చాలా పవిత్రమైంది. ఈరోజు మన ఆర్టీసీ కార్మిక పిల్లలు కష్టపడి మనం చదువుతున్నామంటే విదేశాల్లో ఆర్టీసీ కుటుంబాల పిల్లలు అంతమంది ఎవరు లేరు. ప్రతి డిపార్ట్మెంట్కి నేను 100% చెప్తాను. సార్ రండి సార్, రాణిగంజ్ డిపో మేనేజర్ గారు వచ్చారు. చాలా శ్రీధర్ సార్ ముందుకు రండి సార్, ముందుకు రండి. అట్లా ఎన్ని డిపార్ట్మెంట్లు నేను తిరిగినప్పుడు చూస్తుంటాను. మన ఆర్టీసీ పిల్లలు ఉన్నంత మంది విదేశాల్లో ఏ గవర్నమెంట్ ఉద్యోగస్తుల పిల్లలు లేరమ్మా. నువ్వు ఏ డిపో కన్నావు ఒక 600 మంది ఉద్యోగస్తులు ఉన్నారంటే కనీసం 200 మంది ఉద్యోగస్తుల పిల్లలు విదేశాల్లో చదువుతున్నారు. ఇది మాత్రం 100% చెప్తాను. అక్కడ ఉన్న విషయాలు ఆ డిఎంకు కూడా తెలియదు, ఎవరు చెప్పుకోరు, పిలిచినప్పుడు తెలుస్తుంది. అట్లాంటిది మన డిపోలలో మన ఆర్టీసీ పిల్లలు ఉద్యోగులు అంతమంది ఎక్కడ లేదు. ఇక ఈ కార్యక్రమానికి ప్రతిసారి ఇదే సాయంకాలం వేళ కూడా ఎందుకు పెడతానంటే మా డిఎంలు మా వాళ్ళకి ఎట్లుంటావు, మన డ్రైవర్ కండక్టర్ అని ఒకసారి డీడీఎం అంటారు, సెల్ ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తాం, కానీ ఒక డిఎం కానీ డిబిఎం కానీ సెల్ స్విచ్ ఆఫ్ చేయడానికి ఉండదు. వాళ్ళకి 24 గంటల డ్యూటీ. మన ట్రాఫిక్ జామ్ అయితే 2 గంటలు గంట సేపు జామ్ అవుతుండొచ్చు, కానీ వాళ్ళకి 24 గంటలు జామ్, ఎప్పుడు ఎవరు ఫోన్ చేస్తారో ఏమొస్తుందని అట్లాంటి డ్యూటీలు అన్నట్టు వాళ్ళకి. అందుకొరకే సమయానికి వచ్చినా రాకుండా. సార్ రండి సార్, ముందుకు రండి సార్. మా కంటోన్మెంట్ డిఎం గారు సుధాకర్ రావు గారు వస్తున్నారు సార్. సార్ రండి. సిఐ గారు రండి సార్, ముందుకు రండి సార్. అందుకే ఎప్పుడే కానీ మనకు అన్నం పెట్టే సంస్థ ఇది. ఎప్పుడు ఎన్ని ఉద్యోగాలు చేసుకుంటున్నా కూడా మనం నమ్ముకొని మనం చేస్తున్న ఈ ఆర్టీసీ సంస్థ అనేది చాలా గొప్పది. కనుక ప్రతి ఒక్కరం ఈ విధంగానే ప్రతి డిపో నుంచి నేను ఒకరిని అనుకుంటున్నా. నా ఆర్థిక స్తోమత ఉన్నట్టు బట్టి డిపోకి ఒకరి చొప్పున చేస్తున్నా సార్. రేపు భవిష్యత్తులో మనకి ఏదైనా కలిసి వస్తే హైదరాబాద్ సిటీ రీజన్ మొత్తం కూడా చేద్దాం. ఇదొకటి.
ఇంకో విషయం ఏంటంటే ఈరోజు ఈడీ గారు లేరు, ఎండీ గారు లేరు మేడం. నేను ఒక చిన్న విషయం అనుకున్నా, ఇంతమంది ఉంటున్నాము, మన సంస్థ ఇంత పెద్ద సంస్థ అని ప్రపంచ రికార్డులకు ఎక్కింది మేడం. కాకపోతే ఆ సమూహం అనేది ఒక దగ్గర ఎన్నడూ కనిపించలేదు. అదే నేను అనుకుంటున్నా, వచ్చే సంవత్సరం 2027 జూన్ 30కి నా పదవీ విరమణ ఉంది మేడం. అందరు ఆశీస్సులు ఉంటే నేను సెప్టెంబర్లో ఆర్టీసీ 15th మనకు జాతీయానికి అంకితమైన రోజు కదా, ఆ రోజు వరకు తెలంగాణలో ఉన్న 98 డిపో మేనేజర్లను 12 మంది 14 మంది ఆర్ఎంలు ఉంటారు, 4 ఈడీలు ఉంటారు, ఎండి, వీరందరినీ జన సమూహం చేసి ఒక కార్యక్రమం పెట్టాలని అనుకున్నాను. అది మన గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఎక్కాలి. దానికి ముఖ్య అతిథిగా కూడా మీరే ఉండాలి. మీరు లేకపోతే ఆ సభ జయప్రదం కాదన్న. అట్లా ఆయన దయాతోడు చేయడం ముందే కదా, ఆయన లేదు నేను చేయలేను అన్న, సాగలేను. అదే చక్రాలు ఉన్నాయి, గాలి ఉంది, డీజిల్ లేకపోతే నడవదు అన్న, డీజిల్ వస్తుంది ఆయన. ఇకపోతే నారాయణ రెడ్డి సార్ నన్ను ఎప్పుడు నేను ఎలాగ వచ్చానో కానీ మనం ప్రతి ఒక్కరము ఆర్టీసీలో విద్యార్థి లేకుండా మనం నాకు రిక్రూట్మెంట్ చేశారు. నేను మాత్రం ఒక మహిళ కారు నడిపిస్తుంటే చూసి నేను కారు నేర్చుకున్నాను. యాక్చువల్లీ నేను చదివింది 10th ఫెయిల్. మా గురువుగారు కొడితే వచ్చి హోటల్లో పనిచేసిన, హోటల్లో పనిచేస్తుంటే ఒక ఆడమే కారు నడిపిస్తుంటే చూసి ఆడమే కారు నడిపిస్తే నేను డ్రైవింగ్ నేర్చుకోవాలని 4 సంవత్సరాలు పట్టింది ఈ హైదరాబాద్లో నడపడానికి. ఉండి తీరా చూస్తే నేను రాణిగంజ్ డిపో బస్సే ఎక్కాను. ముందట రాణిగంజ్ చూడాలనుకున్నా, నా రిక్రూట్మెంట్ రాణిగంజ్, నేను కురుడు పోసుకున్న డిపో కూడా రాణిగంజ్. కనుక నేను రాణిగంజ్ డిపోని ఎప్పుడు వారం రోజులకి నేను సికింద్రాబాద్ పోయినప్పుడు రాణిగంజ్ డిపో ముందరికి వెళ్ళి పోకపోతే అక్కడ పని ఉంటే ఇక్కడికి వెళ్ళి వస్తా, ఒకసారి డిపోలో చక్కెర ఒకటి వస్తాను. అది నాకు ఎలాగైనా రాణిగంజ్ డిపోని మర్చిపోయారు. ఇంకొకటి నారాయణ రెడ్డి సారు ఎప్పుడు అంటుండే, మన కన్నతల్లే కాదురా, ఏదైనా మనకు అమ్మలేదా అన్నం పెట్టేది. కనకనలాడే ఎండకు శిరసు మాడిన తనకు తన నీడను ఇచ్చే చెట్టే అమ్మ, చారెడు నీరైన దాచుకోగదా, జగతికి సర్వస్వం అందించే మప్పే అమ్మ. ఆ అమ్మను మించిన మా అమ్మకు, ఆ అమ్మను మించిన మా అమ్మకు రుణం తీర్చుకోను ఏ జన్మకు, కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్నా అమ్మే కదా. మన కన్నతల్లి కాదు, మనం ఏ సంస్థలో పనిచేసినా, ఏ ఉద్యోగంలో ఎనీ డిపార్ట్మెంట్ ఉండని కూడా అది కూడా మనకు కన్నతల్లి. ఈ రూపకాక తీర్చిది నేను ఈరోజు ఇన్ని మాటలు మాట్లాడుతున్నా అంటే నాకు స్ఫూర్తి నారాయణ రెడ్డి గారు. కనుక ఆయన ఆశీస్సులు ఎప్పుడు ఇలాగే ఉండి మీ అందరి ఆశీస్సులు ఉంటే ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమం తప్పకుండా చేస్తారని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను. రుణము తీర్చుకోలేను ఏ జన్మకు, కంటేనే అమ్మని అంటే ఎలా, కరుణించే ప్రతి దేవత అమ్మే కదా, కన్న అమ్మే కదా. ఆ విధంగా కంటేనే అమ్మ అనేటువంటి సినిమాలు రాసినటువంటి పాట మా రాములను బాగా జాగ్రత్తగా నేర్చుకొని ఈరోజు వినిపించారు. వారికి శుభాకాంక్షలు. ఈరోజు ఒకసారి ఒక ఊరిలో ఒక చిన్న యాక్సిడెంట్ చేసేసి ఊరులో ఆ యాక్సిడెంట్ చేసి డ్రైవర్ ఆపకుండా వెళ్ళిపోయాడు. అది రికార్డ్ చేసిన వాళ్ళు తర్వాత కేసు పెట్టారు. కేసు ట్రయల్స్ నడుస్తున్నాయి, చివరికి ఫైనల్ ట్రయల్స్ వచ్చేసినాయి. జడ్జి గారు అడిగారు, ఏమయ్యా సహజంగానే యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి, రెండుకి ఇంకెవరా మీ ఆవిడ ఏమైనా ముందుందా? లేదు, నాకే 2 టికెట్ కావాలన్నాడు. 2 టికెట్లు ఏం చేసుకుంటావా? ఒకటి పోతే ఒకటి ఉండవద్దు. సరే, ఈయన మరి కండక్టర్ ఊరుకుంటాడా? మరి ఆ టికెట్ పోతే ఏం చేస్తావు? అమ్మా నాకు తెలియలేదా, బస్సులో నా పాస్ ఉంది చూడని చూపించినాడు. సరే, సరదాగా చెప్పుకున్నప్పటికీ కూడా ఇక ఈ కార్యక్రమం లోపల ముందుగా ఇక మా మేడం వాళ్ళని కోరేది ఏంటంటే, ఇక్కడ మళ్ళీ మైలేజీ, మళ్ళా యాక్యుపంక్చర్ ఇట్లాంటివి ఉంటాయి కండి, యాక్యుపెన్సీ ఉంటుంది. ఇక ఇవన్నీ మళ్ళీ మీరు వాళ్ళకి క్లాస్ ఇచ్చారనుకోండి చాలా ఇబ్బంది అవుతుంది మేడం. కాబట్టి ఇక్కడ మాత్రం కేవలం ప్రశంస మాత్రమే ఆకాంక్షిస్తున్నాం. కాబట్టి ఇక్కడ మళ్ళీ రెగ్యులర్ ఉండేటువంటి క్లాసెస్ ఉన్నాయనుకోండి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. దయచేసి అర్థం చేసుకుంటూ ఆశిస్తూ ఈ కార్యక్రమం ఉద్దేశించి ముందుగా ప్రసంగించవలసిందిగా మా డ్రైవర్ సోదరులు
దాదాపు 30 సంవత్సరాలు పైగా ఈ మహానగరంలో వారు ఎలాంటి యాక్సిడెంట్ లేకుండా ఇక్కడ నడిపించడం అనేది, హైదరాబాద్లో నడిపించడం అనేది మహా యజ్ఞం లాంటిది. అలాంటిది వారు ఒక్క సంవత్సరం కాదు, దాదాపు 30 సంవత్సరాలుగా వారు అలాంటి యాక్సిడెంట్ లేకుండా చేయడం అనేది నిజంగా వారందరికీ కూడా నా తరఫున మరియు మా ఆర్టీసీ తరఫున, మా రాముల తరఫున అందరికీ ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. ఒక డ్రైవర్గా హైదరాబాద్ నగరంలో ఇంత ట్రాఫిక్లో నడిపించడం అనేది చాలా కష్టతరమైన జాబు. అలాంటి జాబును మీరు చాలా నైపుణ్యంగా, ఓపికతో, సమర్థవంతంగా నడిపిస్తున్నారు. దానికి మీరు ఎంతైనా అభినందనీయులు. మీకు ఇలాంటి పురస్కారం దక్కడం అనేది ఆర్టీసీకి దక్కినట్టుగా భావిస్తున్నా. ఆర్టీసీలో పనిచేయడం అనేది మనం ఇందాక మన సవాల్ వ్యక్తులు వాళ్ళు చెప్తున్నట్టుగా ఆర్టీసీ అంటేనే ఒక నైపుణ్యం అని క్రమశిక్షణ కలిగిన సంస్థ. అలాంటి సంస్థలో మీరు పనిచేయడం చాలా గర్వించదగ్గ విషయం. అంతకుముందు మన రాములు ఒక డ్రైవర్గా ఉండి తన తోటి డ్రైవర్లని సముచితంగా సత్కరించుకోవాలని ఒక ఆలోచన రావడమే గొప్ప విషయం. అందుకు మనం రాములు గారికి కూడా ప్రత్యేకంగా అభినందనలు. వారి గురువు గారి దగ్గర నేర్చుకున్నది ఎంతో తెలియదు, కానీ మన ఆర్టీసీలో చాలా నేర్చుకున్నారు. దాన్ని ఇక్కడ మనకు చూపిస్తున్నారు. సో ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కగా ఆర్గనైజ్ చేసిన రాములు గారికి మరియు ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ, అవార్డీస్కి అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. మీరు ఉండండి, మీరు ఒక్కొక్కరమ్మా, తర్వాత ఒక్కరు తీసుకోండి, ఒక్కొక్కరు మీరు పక్కకు కింద లైన్ ఉండండి, ఒక్కొక్కరు పిలుస్తారు. ముందు ఆశీర్వదిద్దాం. చక్కటి వికటం చేశారు. ఇట్రా చిన్న భాన్వి మేడం, ఆ తర్వాత సాన్వి, ఈ సాన్వి, ఇది అంత్యప్రాసంతో నడుస్తున్నది. తర్వాత జే సాన్వి, జే సాన్ మేడం, జేస్. తర్వాత ఎన్ దీపిక మేడం, ఎన్ దీపిక వస్తా నీకు వస్తాను ఆయన. ఎం స్నేహ, అటు ఇప్పుడు వి కృతిక్, నువ్వేనా కృతిక్? ఆ తర్వాత డాన్స్ మాస్టర్ వి సుప్రియ గారు, నృత్య కళాకారిణి, వారికి శాలోతో సత్కరించవలసిందిగా అశోక్ తేజ గారిని కోరుతున్నాం. జ్ఞాపిక అందజేస్తారు. అదేవిధంగా నగదు పురస్కారం కూడా వారికి సహకారాలు అందించినందుకు వేదిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉంది. మీరు కొంచెం పక్కన ఫోటో వస్తుంది. చిన్న వెనక్కి అందరు ముందు ఒకసారి అందరు నిలబడండి. అక్కడ కూర్చోండి, అట్లా కూర్చోండి, కింద కూర్చోండి, అక్కడ కూర్చోండి, అట్లా కూర్చోండి, మెట్ల మీద కూర్చోండి. అక్కడ మోకాలు నీళ్ళు డౌన్ ప్లీజ్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఇక ఇప్పుడు కిష్కింద కాండ పూర్తయింది, సుందరకాండలో వెళ్దాం. ప్రమాదరహిత ఆర్టీసీ డ్రైవర్లకు మీకు అవార్డు ఇవ్వడం అది ఎంతో శుభసూచకం. మీలాంటి తోటి డ్రైవర్గా పనిచేస్తూ
ఒక గురువుగా భావించినటువంటి సినారై కళాపీఠం సి నారాయణ రెడ్డి గారి గురు అతని దగ్గర వర్క్ చేస్తూ అతను చనిపోయిన తర్వాత కూడా అతని ఆత్మను తనలో నింపుకొని గురువుగారి పేరు ఏ రకంగా నిలబెట్టాలని ఒక తపన చేస్తూ నిరాడంబరంగా మీతో పాటు ఉద్యోగం చేస్తూ మీతో పాటు అన్ని విధాలుగా చేస్తూ ఒక సంస్థను స్థాపించి మీలాంటి రంగాలను ఎంచుకొని ఒకరొకరికి ప్రతిసారి ఏదో రకంగా ఒక సేవ చేయాలి, ఏదో రకంగా గురువారి పేరు నిలబెట్టాలని సినారై కళాపీఠం స్థాపించి తన తోచిన కాడికి మీతో పాటు డ్రైవింగ్ చేస్తూ తోచిన అతనికి వచ్చే జీతంలో సగం ఖర్చు చేస్తూ మీలాంటి ఉత్తమ డ్రైవర్ నాతో పాటు చేసిన డ్రైవరు సిటీలో ఉన్నటువంటి 11 డిపోల నుంచి 11 మందిని ఎంచుకొని మీకు ఇవ్వడం మీ యొక్క అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే తను అనుభవిస్తూ మిమ్మల్ని కూడా గుర్తుపెట్టుకొని ప్రమాదం లేకుండా నా తోటి డ్రైవర్సు ఈ రకంగా డ్రైవింగ్ చేస్తున్నందుకు వాళ్ళని సన్మానించాలని ఒక కృత నిశ్చయంతో మాలాంటి సహకారాలతో అన్నీ చేస్తూ మిమ్మల్ని ఎంచుకోవడం ఈరోజు ఇక్కడ జరగడం జరిగింది. ఈ సభకు పెద్దలు సుద్దాల అశోక్ తేజ గారు పెద్ద మనుషులు లాంటి చేతుల మీద మీరు తీసుకోవడం ఎంతో శుభసూచకం. ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ ధన్యవాదాలు. జనరల్గా అంటే నారాయణ గారి యొక్క జన్మదినం జూలై 29, కొంచెం అటు ఇటుగా అక్కడ కార్యక్రమం చేస్తుంటాం. వారు ఉండేటువంటి చోటనే ఈ కార్యక్రమం జరుగుతుంది. వచ్చిన అతిథులందరూ కూడా ఆయనే భోజనాలు ఏర్పాటు చేస్తాడు. ఆ సందర్భంలో గుర్తు చేస్తున్నాను. ఒక మంచి సౌజన్యం కలిగినటువంటి వ్యక్తి దయానంద రెడ్డి గారు, వారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఉద్దేశించి సుద్దాల అశోక్ తేజ గారు అంటే పాటలు మాటలు ఒక 2 పాటలు నాకు చాలా అంటే నచ్చుతాయి. విలక్షణంగా మనం మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో ఆయన పాటలు అలా ఉంటాయి. మురారి మూవీలో బంగారు కళ్ళ బుచ్చము ఓ గుణముది అంటే జస్ట్ మనం అలా నార్మల్గా మాట్లాడుకునే మాటలు ఎలా ఉంటాయో ఆ పాట అలా వస్తుంది. అండ్ దాంట్లో ఒక లైన్, జారిపోయాక తిరిగి రాదమో కాలం మాయ మరాఠీ అని ఉంటుంది. ఆ లైన్ ఏంటంటే మనందరికీ కూడా మెయిన్గా ఈరోజు ఆణిముత్యాలైన డ్రైవర్స్ అందరికీ కూడా ప్రతి క్షణం చాలా అమూల్యమైనది. వాళ్ళకి ఏ జాబ్ చేసినా, ఏది బిజినెస్ చేసినా, ఏది చేసినా కూడా మనం కాస్త రెస్ట్ తీసుకోవడము అనేది వీ క్యాన్ డూ. అలసిపోయాము అని అంటే 1 నిమిషం 1 క్షణం, కానీ వాళ్ళకి అలాంటిది కాదు. ఆ లైన్ వాళ్ళకి చాలా యాప్ట్గా సూట్ అవుతుంది అని నాకు అనిపిస్తుంది. అండ్ ఇంకొక ఇన్స్పిరేషనల్ సాంగ్ శ్రీహరి గారిది, ఒకటే జననం ఒకటే మరణం అని ఎంతో మందిని ఇన్స్పైర్ చేస్తూ ఎలా ఉండాలి, ఎలా చేయాలి అనేది ఒక చక్కటి ఇన్స్పిరేషనల్ సాంగ్. ఇవి 2 నాకు అంటే కొంచెం అన్నీ బాగుంటాయి, బట్ ఇవి 2 విలక్షణంగా ప్రతి దాంట్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మనసుకి టచ్ అవుతూ ఉంటుంది. సో ఇవి బాగా అనిపిస్తాయి. అండ్ మా రాములు యాక్చువల్లీ ఫస్ట్ అంటే హీ వాజ్ రాణిగంజ్ డ్రైవర్, రాణిగంజ్ డిఎంగా ఉన్నాను నేను. అప్పటి నుంచి కూడా రాములు వచ్చి చెప్తే ఫస్ట్ అంటే నేను దాన్ని సీరియస్ ఇట్లా చేస్తారు ఇలా అని అనుకోలేదు, కానీ ఐ యూస్ టు కమ్. వచ్చిన తర్వాత వాట్ ఈస్ డూయింగ్ ఫస్ట్ థాట్ అనేది నాకు బాగా అనిపించింది. యాక్చువల్లీ నా తోటి వాళ్ళని, నాతో ఉన్న వాళ్ళని, దాంట్లో ఆణిముత్యాలని నేను వాళ్ళకి ఐ హ్యావ్ టు అప్రిషియేట్ దెమ్ అనుకునే ఆలోచన అనేది ఇట్స్ రియలీ. అందరం ఎన్నో అనుకుంటూ ఉంటాం, చేస్తూ ఉంటాం, కానీ నా తోటి వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, హీ నోస్ ద పెయిన్, వాళ్ళు చేసే అది తెలుసు. సో ఇలాంటి ఆణిముత్యాలు మరి దగ్గర చాలామంది ఉంటారు సార్. వీళ్ళు ఆ ఆణిముత్యాల్లో వజ్రాలు లాంటి వాళ్ళు. అండ్ డ్రైవర్స్ అందరికీ కూడా ఇక్కడ విచ్చేసి అవార్డు పొందుతున్న డ్రైవర్స్ అందరికీ కూడా వన్స్ అగైన్ అప్రిసియేషన్స్. ఎందుకంటే డ్రైవింగ్ అనేది ఎక్కడైనా కూడా ఇట్స్ వెరీ క్రిటికల్. మనం ఒక బైక్ డ్రైవ్ చేస్తున్నా, కార్ డ్రైవ్ చేస్తున్నా, ఏది డ్రైవ్ చేస్తున్నా కూడా ఇట్స్ క్రిటికల్.
యూజువల్లీ ఏంటంటే ప్రతి ఒక్కరు జాబ్కి రావడానికి, జాబ్ నుంచి తిరిగి ఇంటికి వెళ్ళడానికి మనం డ్రైవ్ చేస్తాం. కానీ వాళ్ళు జాబే డ్రైవింగ్గా కొన్ని ఇయర్స్ నుంచి 10 నుంచి 12 గంటలు టోటల్గా ఈ ట్రాఫిక్ రోడ్స్ మీద డ్రైవ్ చేస్తూ ఎటువంటి చిన్న ప్రమాదం కాదు కదా, చిన్న డ్యామేజ్ కూడా లేకుండా డ్రైవ్ చేసిన డ్రైవర్స్ వీళ్ళందరూ. సో అది అంటే మనం అనుకున్నంత సులువైనది కాదు, చాలా చాలా కష్టతరమైనది. దీంట్లో కాసేపు డ్రైవ్ చేస్తే, కాసేపు అసలు ట్రావెల్ చేస్తేనే అలసిపోయే మనము, వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఇటు అటు తిరగకుండా అదే సీట్లో కూర్చుని ఫుల్ కాన్సన్ట్రేషన్తో, ఎండాకాలం వస్తుంది, ఆ బస్సులో ఎలాంటి ఇబ్బంది ఉంటుంది, పక్క వాళ్ళకందరికీ పక్క నుంచి కాస్త గాలన్న వస్తుంది, కానీ డ్రైవర్కి ఇటు పక్కన ఏదో గాలి, వేడిగాలో చల్లగాలో వస్తుంది, కానీ ఇటు పక్క నుంచి బాడెట్ నుంచి వేడిగా సెగలాగా వస్తూ ఉంటుంది. వర్షం పడ్డప్పుడు అలా చినుకుల్లాగా పడుతూ ఉంటాయి. చలిలో అన్ని రకాల అన్ని టైప్ ఆఫ్ సిచ్యువేషన్స్లో. అండ్ రోడ్ పైన మనకు తెలుసు, ఒకరు చాలా అద్భుతంగా నేను చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేస్తానని వచ్చేవాళ్ళు ఉంటారు. డ్రైవింగ్ ఏముందిలే, హ్యాపీగా చేసేస్తాను, ఎలాగైనా వెళ్ళొచ్చు అని వచ్చేవాళ్ళు ఉంటారు. సో అన్ని రకాల వాళ్ళని మనమే డిఫెన్స్ డ్రైవింగ్తో అన్ని రకాలుగా అందరి మనసులని ఆ సీట్లో కూర్చుని ఆలోచించి అందరినీ ఎంత అద్భుతంగా మేనేజ్ చేస్తూ డ్రైవ్ చేయాలి. ఆటోలు ఎలా వస్తాయో తెలుసు, బైక్ వాళ్ళు ఎలా సందులో దూరుతారో తెలుసు, అందరినీ ఆలోచించి డ్రైవ్ చేస్తారు. ఐ ఆల్వేస్ టెల్ దెమ్, డ్రైవర్ సీట్లో కూర్చుంటే ఒక రాజులా ఫీల్ అవ్వాలని చెప్తాను. రాజులా ఫీల్ అవ్వాలి అని అంటే రాజుకి ఏముంటుంది, బరువు, బాధ్యత. సో ఆ బాధ్యత అంతా వాళ్ళు తీసుకుని నా ప్రజలందరూ బాగుండాలి అని ఎలా అనుకుంటారో, నా ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఎలా అనుకుంటారో, ఆ డ్రైవర్ కూడా నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ, నా బస్సులో ఉన్న వాళ్ళందరూ, వాళ్ళ కుటుంబాలన్నీ సుభిక్షంగా ఉండాలి అనే ఆలోచనతో చక్కగా డ్రైవ్ చేస్తూ ఇలా ఆణిముత్యాల్లా తయారవుతున్నారు. మీ అందరికీ, మిమ్మల్ని సహకరించే మీ కుటుంబ సభ్యులందరికీ కూడా మరొకసారి వందనం. థ్యాంక్ యూ. కన్నీళ్లు రాని ఏమైనా కానీ ఎదురేది రాని, ఓడిపోవద్దు, రాజీ పడొద్దు, నితరణం ఒకటే గమనం, ఒకటే గమ్యం, గెలుపు పొందు వరకు అదుపు లేదు నీకు. గెలుపు అంటే బ్రతుకు, బ్రతుకు కొరకే గెలుపు, రాబోయే విజయాన్ని పిడికిలిలో చూడాలి, ఆ గెలుపు చప్పట్లు. అపర్ణ మేడం అంత గొప్పగా నేను చెప్పకపోవచ్చు, కానీ ఒక విషయం మాత్రం చెప్తాను సార్. నిజంగా ఆర్టీసీలో జాయిన్ అయ్యేటప్పుడు ఈ సంస్థ గురించి పెద్దగా, అంటే బస్సులు ఎక్కడం దిగడం తప్ప పెద్దగా తెలియని మాకు, ఆర్టీసీలో వచ్చిన తర్వాత మాత్రము ఒక గొప్పగా చాలా గర్వంగా ఉంటుంది. ఎందుకంటే రోజుకి ఎంతో లక్షల మందిని జనాలను ఆర్టీసీ బస్సులలో ట్రావెల్ చేయిస్తూ ఉంటాము, ఆ ప్యాసింజర్ల బరువులు మోస్తూ ఉంటాము, వాళ్ళని అందరినీ కూడా వారి గమ్యస్థానాలకు సురక్షితంగా చేరుస్తూ ఉంటాము. ఆ గమ్యస్థానాలకు సురక్షితంగా చేర్చే క్రమంలో మా డ్రైవర్ సోదరుల కృషి ఏదైతే ఉందో దానికి నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు మనమంతా కూడా. ఎందుకంటే ఏ వృత్తిలోనైనా, ఇప్పుడు మేడం గారు చెప్పినట్టు, ఏ వృత్తిలోనైనా కొంత సమయం అయినా ఓ కునుకో లేకపోతే కొంత అయినా రెస్టో ఉంటుంది. మా కండక్టర్ సోదరులకు కూడా టికెట్ ఇచ్చి 1 నిమిషం అలా ప్రశాంతంగా కూర్చునే ఛాన్స్ ఉంటుంది. కానీ ఈ డ్రైవర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో, ఇక్కడే కాదు ఎక్కడైనా సరే, ఈ డ్రైవర్ ప్రొఫెషన్ ఏదైతే ఉందో ఆ ప్రొఫెషన్ ఇట్సెల్ఫ్ చాలా టఫ్ ప్రొఫెషన్. ఆ ప్రొఫెషన్ అసలు మన కంప్లీట్ మన లోకల్లోనే అన్ని ప్రొఫెషన్స్ని లిస్ట్ అవుట్ చేస్తే ద టఫెస్ట్ ప్రొఫెషన్ ఇస్ డ్రైవింగ్ ప్రొఫెషన్ అని చెప్పుకోవచ్చు మనం అంతా కూడా. ఎందుకంటే ఈచ్ సెకండ్ కూడా, ప్రతి క్షణం ఎక్కడి నుంచి ఎవరు వస్తున్నారు, ఏంటి, ఎటు వెళ్తున్నారు అన్నది అలా గమనిస్తూ, ఎక్కడ కూడా ఎలాంటి చిన్న డ్యామేజ్ కూడా లేకుండా, ఎవ్వరికీ కూడా అపాయం కలిగించకుండా చాలా చక్కగా, చాలా జాగ్రత్తగా, అండ్ స్పెసిఫికలీ మన సిటీలో ఎలా ఉంటుందో మనకు అందరికీ తెలిసిన విషయమే. ఎవరు ఎక్కడి నుంచి ఏ టైంలో వస్తారో తెలీదు.
అందరూ ట్రాఫిక్ రూల్స్ ఫాలో చేయాలి అన్నది ఏమీ లేదు. దో వాళ్ళకి ట్రాఫిక్ని ఉల్లంఘించినందుకు తర్వాత వాళ్ళకి ఏదైనా చలాన్ లాంటిది పడినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే అప్పటికప్పుడు ఆ డ్రైవర్ అతన్ని గమనించి జాగ్రత్త పడకపోతే అక్కడ చాలా పెద్ద ప్రమాదం జరిగే ఆస్కారం చాలా ఉంటుంది. సో అలాంటి సిచ్యువేషన్లో కూడా డిఫెన్సివ్ డ్రైవింగ్ చేస్తూ డ్రైవర్ సోదరులు నిజంగా ఇంత చక్కగా డ్రైవింగ్ చేయబట్టే ఇవాళ రోజు మనము ఈ విధంగా అందరం కూడా కలుసుకొని ఈ డ్రైవర్స్ని ఇవాళ రోజు మనము సన్మానించుకునే అవకాశం మనకు వచ్చింది. కానీ వీళ్ళందరినీ కూడా సన్మానించుకునేది ఒక ఎత్తు అయితే వీళ్ళ కృషిని నిజంగా గుర్తించి ఆ కృషికి ఒక చిన్న అప్రిసియేషన్ కింద ఇంత పెద్దగా ఒక డయస్ క్రియేట్ చేసి ఇంత పెద్ద వాళ్ళని ఇక్కడికి అక్యుములేట్ చేసి ఇంత చక్కగా అందరినీ ఒక్క వేదిక మీదకి తీసుకుని వచ్చి మన ఎంప్లాయీస్ని ఈ విధంగా ఫెలిసిటేట్ చేయడం అనేది మన రాములు గారికి ఒకసారి నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మన ఉద్యోగం మనం చేసుకుంటూ వెళ్ళిపోతాము, కానీ ఇలాంటి గొప్ప పనులు చేయడానికి అందరికీ ఆలోచన రాదు. ఆలోచన వచ్చినప్పటికీ కూడా అలాంటి ఛాన్స్ రాదు. అలాంటి అనుకూలమైన వాతావరణ కృషిని ఆయన గుర్తించి ఈ విధంగా ఫెలిసిటేట్ చేయడం అన్నది చాలా గొప్ప విషయము. అందులోనూ ఇలాంటి గొప్ప వాళ్ళని ఇక్కడికి రప్పించి ఇంత చక్కగా ఈ ప్రోగ్రామ్ని చేయడం అన్నది చిన్న విషయం కాదు రాములు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళకి అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ఉన్న ఆనిముత్యాలకు వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ తెలియజేస్తూ నాకు ఇవాళ రోజు ఈ ప్రోగ్రామ్ అటెండ్ అవ్వడానికి అవకాశం ఇచ్చినందుకు రాములు గారికి అలాగే ఈ వేదికను అలంకరించిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఒక క్షణం కూడా వాళ్ళు ఎటువైపు చూసినా కానీ పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. కొన్నిసార్లు మన పేపర్ చూస్తుంటాం పెద్ద ప్రమాదాలను తప్పించి, ఉదాహరణకు హిల్స్ ఏరియాలో వెళ్ళినప్పుడు వాళ్ళు డ్రైవింగ్ చేస్తున్న విధానం అవన్నీ కూడా చాకచక్యంగా ఉండి వాళ్ళందరూ కూడా సేవ్ చేసినటువంటి సందర్భాలు. నిజంగానే ఒక పైలట్ కావచ్చు లేదా డ్రైవర్ కావచ్చు, ఇంట్లో వెళ్ళిన తర్వాత మన ఇంటికి చేరేదా కూడా నమ్మకం లేనటువంటి ఉద్యోగాలు. కాబట్టి ఆ విధంగా ఎప్పుడు క్షణక్షణం కూడా అట్లా సాధారణంగా జరిగేటువంటి సమావేశం కాదు, సభ కాదు. ఇదొక ఉదాత్తమైన ఉత్తమమైన ఉన్నతమైనటువంటి ఆశయంతో ఆలోచనతో రామలయ్య చేసినటువంటి ఆలోచనతో జరుగుతున్నటువంటి ఒక పవిత్రమైన పరోపకార సేవితమైనటువంటి ఒక అద్భుతమైన కార్యక్రమం. ముందుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి శ్రీమతి G.N. పవిత్ర గారికి, G. అపర్ణ కళ్యాణ్ గారికి, మేడం గారు చాలా గొప్పగా మాట్లాడారు. మా పాటలు మీ ఆర్టీసీ హారన్ల మధ్య, బ్రేకుల మధ్య, ఎక్సలేటర్ల మధ్య కూడా మా పాట మీ దాకా వచ్చింది అంటే, సమ్మెల మధ్య, ధర్నాల మధ్య మీ దగ్గర దాకా వచ్చి నా పాట మీ మనసులో నిలబడ్డందుకు చాలా ఆనందంగా ఉందమ్మా. పవిత్ర గారికి మీరందరూ ఏం మాట్లాడరాదు అన్నట్టుగానే, కానీ మీరందరూ సాహిత్యవేత్తలాగానే మాట్లాడారు. అని నారాయణుడి గారి ప్రభావం. అలాగే మాట్లాడిన సుధాకర్ గారు కదా, సుధాకర్ రావు గారు, డిపో మేనేజర్ కంటోన్మెంట్. అలాగే ఇంకా ఎదురుగా ఉన్నటువంటి పెద్దలు. ఈరోజు ఈ కార్యక్రమంలో ప్రధానంగా ఈ కార్యక్రమం ప్రమాదరహిత డ్రైవర్లకు, అసలు ఈ ప్రమాదరహిత డ్రైవర్లు అనేటువంటి ఆ ఎన్నిక చేసుకోవడమే ఏ ముహూర్తంలో వచ్చిందో, ఏ క్షణంలో వచ్చిందో ఈ ఆలోచన, అది ఎవరికి వచ్చినా, రాముడికి వచ్చిందా, సుమిత్రకు వచ్చిందా డౌట్ నాకు. సుమిత్ర ఉందా? ఈ ఇద్దరికి ఈ ఆలోచన వస్తే ఇద్దరికి సమానమైనటువంటి క్రెడిట్ ఉంటుంది. మరి రామలయ్యకే వస్తే మాత్రం రాముడికే జరుగుతుంది. చాలా గొప్ప ఆలోచన ఇది. అనేకమైన ప్రదానాలు చేస్తూ ఉంటాం. పోతే ప్రదానం చేస్తున్న రామలయ్య ఒక గొప్ప దయానంద రెడ్డి గారి స్థాయిలో ఉన్నవాడు కాదు.
లేదా నేను ప్రతి సంవత్సరం మా నాన్నమ్మ పేరు మీద అవార్డ్స్ ఇస్తాను. అలా ఆయన ఒక రంగంలో ఉన్నటువంటి అశోక్ తేజ లాంటి వాడు కూడా కాదు. అయినా ఆయన చేసే ఈ కార్యక్రమం ఒక పవిత్రమైన యజ్ఞం. తాను డ్రైవర్గా ఉండి తన సహచరులైనటువంటి వాళ్ళు చాలా క్రమశిక్షణగా, ప్రజల పట్ల సమవీక్షణగా సేవ చేస్తున్న, సారథ్యం వహిస్తున్న సారథులకు, డ్రైవర్ అంటే సారథే కదా, సారథులకు తను ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, ఆ ఆలోచన చేయడం చాలా గొప్ప విషయం. దానికి మీరందరూ సహకరించడం ఇంకా గొప్ప విషయం. అది దయానంద రెడ్డి గారు సహకరించడమే కాదు, పెద్దలు ఆర్యమ్మ గారు, ఇతర ఆర్యమ్మ అంటారు, నేను విద్యుత్ చేసిన అటు అయితే మీరు అనుకోరు, ఆర్యమ్మ గారికి గారు, తర్వాత డిపో మేనేజర్ సుధాకర్. కాబట్టి మీలాంటి వాళ్ళు కూడా రాములయ్య చేస్తున్నాడు అని ఆలోచించకుండా రాములయ్య చేసే ఆ పవిత్రమైన ఆలోచనకు మీరు గౌరవం ఇచ్చి, ఎందుకంటే మీరు ఆర్యమో కానీ ఒక డ్రైవర్ అయినా ఆ హృదయానికి మీరు ఇస్తున్నటువంటి గౌరవానికి నేను అభినందిస్తున్నాను. పెద్ద మనసు, చాలా పెద్ద మనసు. అలాగే ఎదురుగా ఉన్నటువంటి అమ్మలు వచ్చినారు, పెద్దలు వచ్చినారు, గ్రహీతలు వచ్చినారు. వాళ్ళందరూ కూడా రామలయ్య ఇచ్చే అవార్డు ఎంతది అని కాకుండా ఏ ఆలోచనతో ఇస్తున్నాడనేటువంటి ఒక ఆ ప్యూరిటీ ఉందే, పవిత్రత, దాన్ని మీరు గొప్ప అవార్డుగా మనసులో భావించి అందరూ రావడం అనేది మీ యొక్క ఉన్నతమైనటువంటి సంస్కారానికి నిదర్శనమని సందర్భంగా మిమ్మల్ని కూడా నేను అభినందిస్తున్నాను. మీ ప్రేమకి ఒకసారి మేము అవార్డు ఇస్తుంటారు, ఆ తీసుకునే నేను రాడు, ఆశ్చర్యం వేస్తుంది. తీసుకునే టైం రాడు మేడం, అది చాలా బాధ అనిపిస్తుంది కదా. అలా కాకుండా మన వాళ్ళందరూ తోటి తమ్ముడు లేదా అన్న చేస్తున్నాడు, మనం వెళ్ళి తీసుకుందాం. అది కూడా నారాయణ రెడ్డి గారి పేరు మీద చేస్తున్నారు. నారాయణ రెడ్డి గారికి సారథులకి డ్రైవర్లకు సంబంధం ఏమి అంటే, ఆయన సమాజం అనే బస్సును నడిపించిన డ్రైవర్ లాంటి వాడు నారాయణ రెడ్డి గారు. తన సాహిత్య రథాన్ని, సమాజంను సాహిత్య రథంలో కూర్చోబెట్టుకొని వెలుగులోకి తీసుకుపోయినటువంటి ఒక గొప్ప కవితా సారథి నారాయణ రెడ్డి గారు. ఆ రకంగా కూడా ఇది గొప్ప అనుబంధంగా నేను భావిస్తా ఉన్నాను. అందరికీ 2 కళ్ళు ఉంటే సరిపోతుంది, కానీ డ్రైవర్కి 1000 కళ్ళు ఉండాలి. 1000 కళ్ళు. వెనకొచ్చేవాడు స్పీడ్గా వచ్చి గుద్దినా యాక్సిడెంటే, అది మీ ప్రమేయం లేదు. ఊహించకుండా ఒక సందులోంచి వచ్చి కుట్టినా కూడా ముందు పెద్దవాళ్ళని పట్టుకుంటాడు, ఆ స్కూటర్ని పట్టుకోరు, బస్సును తప్పంటాడు. బస్సు వెళ్ళిపోయిందయ్యా, వెనక సీటుకు దాకింది అది అన్నా కూడా పెద్ద వాహనం ఉన్నవాడినే దోషి అంటే వేలెత్తి చూపిస్తాడు. కాబట్టి నేను డ్రైవర్లకు 1000 కళ్ళు ఉన్నాయని, 1000 కళ్ళ డ్రైవర్లు ఇవాళ మీరు అవార్డు తీసుకుంటారు. 1000 ఐస్ ఉంటారు. అది ఎంత గొప్ప గుర్తింపు. మీకు సాధక బాధకాలు ఉంటాయి. ఎవరో వచ్చి అంటారు, ఎందుకే వచ్చి కొట్టావు అంటే, ఏం చేయాలి సార్, నాకు బాధ అయిపోయింది, అప్పుల సమస్య ఉంది, అది ఉంది, ఇది ఉంది, నేను ఎటో చూసుకుంటూ ఎటో వచ్చి తాకేసాను, తప్పు నాదే అంటాడు. ఆ సమస్యలు డ్రైవర్లకు ఉండవా? డ్రైవర్లు ఏమన్నా కోటీశ్వరులా? డ్రైవర్లకు కన్నీళ్ళు లేవా? కష్టాలు లేవా? ఇంట్లో సమస్యలు లేవా? పిల్లల ఫీజులు కూడా లేదా? భార్య సమస్య లేదా? అన్నదమ్ముల సమస్య లేదా? ఉన్నాయి. ఇవన్నీ గడప లోపలను పెట్టి, గడప దాటగానే, బస్సు ఎక్కగానే ఒకసారి ఆ మెట్లకు నమస్కారం చేసి, ఆ స్టీరింగ్ నమస్కారం చేయగానే అన్నీ మర్చిపోయి కేవలం నిండు గర్భిణి లాంటి ఈ బస్సులో ఉన్న వాళ్ళందరూ నా బిడ్డలే, నా తల్లిదండ్రులే అని భావించి క్షేమంగా తీసుకుపోవడం
మేము బస్సు ఎక్కుతాం సార్, మేము పడుకుంటాం. అందులో ఎంతమంది 60 మంది ఉంటారా? ఎంత ఉంటారు రామలయ్య? 55 ఎక్కుతారు. 130 మంది ఒకరు పట్టుకొని ఇట్లా పట్టుకొని జోగుతూ ఉంటారు. సీట్లో ఉన్నవాళ్ళు పడుకొని ఉంటారు, పిల్లలు పడుకొని ఉంటారు. 150 మంది తమ ప్రాణాలని ఎవరి మీద నమ్మకం పెట్టుకొని పంటున్నారు? దేవుడు దైవానాం మనుష్య రూపేణ, దేవుడు డ్రైవర్ రూపంలో ఉన్నాడు, మమ్మల్ని కాపాడుతాడు, క్షేమంగా చేస్తాడని నేను ఈవెన్ నా కార్ డ్రైవర్ అనుకోండి. నేను నా డ్రైవర్ నమ్మకొని ఖమ్మం నుంచి రాత్రి వస్తుంటే నేను పడుకుంటానంటే మీరు పడుకోండి సార్, నేను తీసుకుపోతాను అంటే నా ప్రాణమే డ్రైవర్ చేతిలో పెట్టి నేను నిద్రపోతున్నాను. నా బిడ్డను నిద్రపోతాడు, నా భార్య నిద్రపోతుంది. ఇందరినీ అలా క్షేమంగా తీసుకురావడం అనేది ఎంత గొప్ప బాధ్యత, ఎంత గొప్ప బాధ్యత. ఆ బాధ్యత నిర్వహిస్తున్నటువంటి వీళ్ళలో నేను ఒక మాట విన్నాను ఈ మధ్యనే. ఒక డ్రైవర్కి, నువ్వు కూడా తెలుసు కావచ్చు రామలయ్య నీకు, డ్రైవర్కి హార్ట్ అటాక్ వచ్చింది. చాలా రంగనా దుఃఖం వస్తుంది ఈ మాట. తనకు హార్ట్ అటాక్ వచ్చింది, తనకు తెలుస్తోంది, తన ప్రమాద స్థితి తాను తెలుసుకుంటున్నాడు. 6 అని చెప్తా ఉంది, యూ కాంట్ డ్రైవ్, 1 minute 2 minutesలో నీ సంగతి ఏదో ప్రమాదంగా ఉంది అనుకుంటే అతి జాగ్రత్తగా వెళ్ళి బ్రేక్ వేసి బస్సు ఆపి స్టీరింగ్ మీద తలబెట్టి చనిపోయినాడు. వాడు దేవుడు, సాక్షాత్ దేవుడు, సాక్షాత్ కృష్ణుడో రాముడో రాడు. రాముణ్ణి నమ్ముదాము, కృష్ణుని నమ్ముదాము. దేవుడు మానవ రూపంలో వచ్చినప్పుడే మనకు సహాయపడతాడు, అంతే కదా. రాముడు ప్రజలకు క్షేమం చేయాలంటే దేవుడు మనిషి అయి పుట్టితేనే కదా రాముడు, దేవుడు మనిషి అయి పుడితేనే కదా కృష్ణుడు, దేవుడు మనిషి అయి పుడితేనే కదా డ్రైవర్లు. ఇది నేను మీకు చెప్తా అనుకున్నా. నా మనసును ఇంకొక విషయం మీకు చెప్తాను, అది మీరు ఎప్పుడు విన్నారో లేదో, బహుశా మేడం గారు కూడా తెలుసో తెలియదు. ఒక డ్రైవర్ ఒక విపత్కరమైన పరిస్థితి వచ్చింది. డ్రైవర్ బ్రేక్ కంట్రోల్ లేదు, బ్రేక్ ఆగట్లేదు, దేనికో పోయి గుద్ద డిసైడ్, చెట్టుకో గుట్టకో ఏదో గుద్ద. సమయం మించిపోయింది. ఇటువైపు నుండి అంటే రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ నుండి ఒక స్కూల్ బస్సు పిల్లలు బస్సు దిగి ఇంతమంది ఒక 150 మంది ఇటు వస్తున్నారు. అందులో చదువుతున్నటువంటి పిల్లాడు అనుకోకుండా వాడు రైట్ సైడ్ నుంచి వస్తున్నాడు. ఎవరికో ఒకరికి తాకించకపోతే తప్పదు. ఆ డ్రైవర్ తన కొడుకును రక్షించుకోవాలా, 100 మంది స్కూల్ బిడ్డను రక్షించాలా అన్న సమస్య వాడికి ఎదురైంది. గంట సేపు ఆలోచించే సమయం లేదు. క్షణంలో విజయవంతు నిర్ణయం తీసుకోవాలి, ఎవరినో ఒకరిని కొట్టాలి. రామలయ్య ఆ తండ్రి గుండె రాయి తీసుకొని తన కొడుకును కొట్టేశాడు. 100 మందిని రక్షించాడు. ఏమన్నాం? ఆ డ్రైవర్కి ఏ పేరు పెడతాము, ఏ బిరుదు ఇద్దాము, ఎన్ని లక్షల నజరానా ఇద్దాము? గ్రేటెస్ట్. నా ఒక్క బిడ్డ ప్రాణమా, 100 తల్లిదండ్రుల బిడ్డల ప్రాణమా అని ఆ డ్రైవర్ నిర్ణయించు. ఆ డ్రైవర్ నిర్ణయించుకోవడం తప్పని మీరు అంటే నేనేం చేయలేను. ఇప్పుడు ఒక తల్లి లేదు నా కొడుకుని రక్షించేది ఉండే అని మీరేమన్నా డ్రైవర్ని తప్పంటే కూడా నేనేమి అనను మిమ్మల్ని. కానీ అతను నిర్ణయించుకున్న సంగతి చెప్తున్నాను, జరిగిన సంగతి చెప్తున్నాను. అతను కొడుకుని కొట్టేశాడు, వీళ్ళని రక్షించాడు. ఆ డ్రైవర్ మనం ఏమందాం? ఏ త్యాగపరుషుడు అందాం? అది ఎంత గొప్ప త్యాగం అది. ఇలాంటి డ్రైవర్లకు మనం నమస్కారం పెట్టాల్సిన అవసరం.
అలాంటి డ్రైవర్లలో ప్రమాదరహితమైనటువంటి డ్రైవర్ను ఇవాళ తీసుకొచ్చి నారాయణ రెడ్డి గారి పేరు మీద, నా పాటల తండ్రి పేరు మీద వాళ్ళు అందుకుంటున్నారు. మేము స్వహస్తాలతో మేము ఇస్తున్నాం అనుకోకండి. మా స్వహస్తాల వెనుక మా రక్తంలో ప్రవహిస్తుంది. రాములు రక్తంలో కావచ్చు, నా రక్తంలో కావచ్చు, ఆ ప్రవహించే రక్తంలో ఉన్న వేగం నారాయణ రెడ్డి గారు. అర్జునుడికి డ్రైవర్ శ్రీకృష్ణుడు. మీరేం తక్కువ అలా? సూర్యుడికి డ్రైవర్ అనూరుడు. అనూరుడు అంటే తొడలు లేనివాడు అని అర్థం. ఊరుడు అంటే తొడలు, అనూరుడు అంటే తొడలు లేనివాడు. అంతే కదా రంగన్న? అప్పుడు మేము సరి చేయాలి బాబు, ఎందుకంటే తెలుగు సాహిత్యం మీది, మన సినిమా పాట ఉన్నది కాబట్టి చెప్తున్నాం. అలాంటి సూర్యుడికే డ్రైవర్ అనూరుడు అని ఉన్నాడు. సాక్షాత్ కృష్ణుడే అర్జునుడికి డ్రైవర్. రథం దిగగానే పోయి గుర్రాలన్నీ మన యమునా నదిలో పోయి కడిగి తూర్చి చేసి ఆయన అర్జునుడు పోయి హాయిగా రెస్ట్ తీసుకొని పడుకుంటే తను పోయి ఆ గుర్రాలు కడుక్కొని రథాన్ని తుడుచుకొని వస్తాడు. మీరు కూడా ఇంత బాధలున్నా మనం ఈ బస్సు బాగుండాలి, దాన్ని తుడుచుకోవాలి, చేసుకోవాలి, స్టీరింగ్ చూసుకోవాలి. ఇవన్నీ స్టీరింగ్ ముందు కూర్చుంటేనేమో మీరు కృష్ణుడయ్యా. కాలు కింద బిస్స నొక్కి బస్సాపినప్పుడు, బిస్స అంటే అంతే కదా, కాలు కింద బిస్స నొక్కి బస్సాపినప్పుడు పిక్కబలం చూస్తే మీరు భీములయ్యా బాబు. ఈ పిక్కబలం సామాన్యమైంది కాదు. స్టీరింగ్ ముందు ఉన్నప్పుడు కృష్ణుడు, పిస్సబెట్టి అంత పెద్ద బస్సులు గసక్కుమని ఆపేస్తే మీకు ఎంత పెద్ద మీరు భీములు అన్నట్టు కదా. కాబట్టి మీరు తక్కువలు కాదు. బ్రేక్ వేసినప్పుడు భీములు, చక్రం తెప్పినప్పుడు కృష్ణులు. ఎప్పుడన్నా మా అటువంటి వాళ్ళ మీద విసురుకున్నప్పుడు ఇంకేదో యాష్టతోటి ఈ అశోక్ సార్ వచ్చేసి మేము తప్పున కారు వస్తారు. ఏం చేస్తారు? ఇలాంటి ఒక అద్భుతమైన సందర్భాలన్నీ ఇటువంటిప్పుడు మాకు గుర్తుకొస్తాయి. చాలా సంతోషం. ఈ కార్యక్రమంలో పెద్ద మనసుతో పాల్గొన్నటువంటి ముఖ్యంగా మా దయానంద్ తను సహాయం చేయడము, అసలు ఆయన పేరు దయానంద్ అని ఎందుకు పెట్టుకుంటారు వాళ్ళ నాన్నగారు? అప్పుడే చిన్నప్పుడే ఏదో అప్పటికప్పుడే నర్సుకు తన ఏదో ఉంగరమో దింగరమో ఇచ్చుంటారు కాబట్టి దయానంద్ అని పెట్టుంటారు వాళ్ళ అమ్మ నాన్న. ఇలాంటి గొప్ప కార్యక్రమాలకు దయా నువ్వు చేస్తున్న సహకారం చాలా గొప్పది నాయన. మా రంగన్న, మా రాములయ్య అడగగానే మీరు చేశారు. అందరికీ పెద్ద మనసుతో చేసిన నమస్కారాలు అందుకోబోతున్నా మీ అందరికీ. నాకు సంతోషం ఏంటంటే ఎల్లుండి నేను నారాయణ రెడ్డి గారి అవార్డే అందుకోబోతున్నా. 30 సంవత్సరాల నా సాహిత్య సేవకు, నా పాటలకు, నా పుస్తకాలకు కలిపి ప్రత్యేకమైన అవార్డ్స్ ఇస్తున్నారు. గద్దర్ అవార్డ్స్ అని ప్రత్యేకమైన అంటే ఎన్టీఆర్ అవార్డు చిరంజీవికి ఇస్తున్నారు, కాంతారావు అవార్డు నారాయణమూర్తి గారికి ఇస్తున్నారు, నాగేశ్వరరావు గారి అవార్డు జయసోదికి ఇస్తున్నారు, పైడి జయరాజ్ అవార్డు కమల్ హాసన్కి ఇస్తున్నారు, నా తండ్రి అవార్డు నాకు ఇస్తున్నారు. ఇది మొదటిసారిగా ప్రవేశపెట్టిండు. పోయిన సంవత్సరం ఇచ్చారు. మొదటిసారిగా నారాయణ రెడ్డి అవార్డు ప్రవేశపెట్టి నా 30 సంవత్సరాల నా అక్షరాలకు ఆ తండ్రి అవార్డు నాకు ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మాకు ప్రదానం చేయబోతున్నారు. ఈ సందర్భంగా నేను రేవంత్ రెడ్డి గారికి ఈజ్ డేరింగ్ అండ్ డాషింగ్ అండ్ డైనమిక్ అండ్ డెమోక్రటిక్ సీఎం అవర్ రేవంత్ సార్. తల్లులందరికీ ఉచిత బస్సులు చేశారు. దానివల్ల మీకేమైనా ఇబ్బంది అవుతుందేమో ఫండ్స్ లేకుండా, కానీ మా ముఖ్యమంత్రి మేము మొగుడుకోవాల్సింది. ఎందుకంటే ఆయన చేస్తున్నారు, ఆయన చెప్పారు చేస్తున్నారు. సో మా రేవంత్ రెడ్డి గారికి ఈ సందర్భంగా నేను ధన్యవాదాలు, ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఆయన అన్నారు అంతకు ముందు ఉన్న వాళ్ళు నారాయణ రెడ్డి గారి పేరు మీద అవార్డు ఇస్తాము అని ఇవ్వలేకపోయినా ఈయన రేవంత్ రెడ్డి గారు మేము ఇస్తాము అని చెప్పకున్నా రేవంత్ రెడ్డి గారు నారాయణ రెడ్డి గారి పేరు మీద అవార్డు ప్రకటించడం, ఆ నారాయణ రెడ్డి గారికి మేము ఒక వారసుల్లా అనుకున్నామా, బిడ్డల్లా అనుకుంటామా, రాములయ్య నేను
ఆయన మేము తండ్రి అని అనుకున్నాము. రామలయ్య నారాయణ రెడ్డి గారి మాట ఎప్పుడొచ్చినా కూడా నోట్లోంచి మాట, కళ్ళల్లోంచి నీరు వస్తుంది. మీరు గమనించండి. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ రామలయ్య. అందుకనే నేను తీసుకుపోయే అవార్డు కూడా ఊరికి చెప్పుకోవడం కాదు, నాకు కూడా అవార్డు వచ్చిందని చెప్పడం కాదు, కానీ మా నారాయణ రెడ్డి గారి మధ్యలో ఉన్నారు కాబట్టి చెప్పాల్సి వస్తుంది. సో ఇప్పుడు అందుకోబోతున్నటువంటి పరశురామ్ రాణిగంజ్ డిపో, కె శేఖర్ కంటోన్మెంట్ డిపో, అంజయ్య కూకట్పల్లి డిపో, అంతేనా? ఏమైనా మిస్ అయిందా? అంజయ్య గారు కూకట్పల్లి డిపో, కేవి సాగర్ కుషాయిగూడ డిపో, మోహన్ రావు గారు హక్కింపేట డిపో, భూపాల్ రెడ్డి గారు ఉప్పల్ డిపో, రామస్వామి మియాపూర్ డిపో, వాసుదేవ్ జీడిమెట్టు డిపో, యాదయ్య మేడ్చల్ డిపో, రవీందర్ చెంగిచల్ డిపో, సుధాకర్ రెడ్డి హెచ్సియు డిపో. వీళ్ళందరినీ పేరు పేరున నారాయణ తండ్రిని పాటల తండ్రిగా భావిస్తున్న నేను, నారాయణ తండ్రిని మరో తండ్రిగా భావించిన రామలయ్య మనసులో ఉన్న భావాన్ని మీకు తెలియజేస్తూ మీకు శుభాకాంక్షలు అందజేస్తున్నాను. సజీవంగా ఉన్నటువంటి సంస్థలు కొన్ని స్లీపింగ్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి. కొందరు తెలుగు మనం కలెక్టర్ ఉన్నారు, ఒక సంస్థ ఇంత ఎప్పుడు టచ్ కూడా చేయాలన్నారు అన్నమాట. అట్లా ఆర్టీసీ లేకుండా నిజంగా సూర్యుడు ఉదయించడం ఎంత వాస్తవమో ఆర్టీసీ బస్సు కూడా అప్పుడే ఉదయిస్తుంది అనేది అంతే వాస్తవం. సూర్యుడితో పోటీ పడి పనిచేసే సంస్థ ఏది ఉందంటే అందులో ఖచ్చితంగా ముందు ఆర్టీసీ నిలబడుతూ ఉంటుంది. కాబట్టి అది రౌండ్ ది క్లాక్ నడుస్తుంది, ఇది కూడా రౌండ్ ది క్లాక్ నడుస్తుంటుంది. ఇంత మా శ్రీధర్ సార్ అందరు రౌండ్ ది క్లాక్ అనే ఒక సందర్భం వచ్చింది కాబట్టి అది గుర్తు చేసుకుంటూ ఇప్పుడు వాళ్ళు కాబట్టి నిజమే ఆ ఎండలో చూస్తున్నప్పుడు ఆ డ్రైవర్ మరి చెమట కావచ్చు, దాని కండక్టర్లు పాప అందరినీ తోసుకుంటూ ముందుకు వెళ్ళి టికెట్ ఇచ్చేటువంటి పరిస్థితి కావచ్చు, కొంచెం బాధ అనిపిస్తుంటుంది. మేము చాలా అదృష్టం అనిపిస్తుంది. కాబట్టి మేము ఇప్పుడు నిజానికి ఒక 5 నిమిషాలు ఆలస్యమైన పెద్ద ఇబ్బంది కాదేమో, కానీ మరి ఆర్టీసీ మీకు అన్ని టైమింగ్స్ ఉంటుంది. ఆ టైమింగ్స్ ప్రకారమే వెళ్తున్నారా, వస్తున్నారా, నెక్స్ట్ మళ్ళీ మారాలి, షిఫ్ట్ సిస్టమ్ మారాలి, ఇవన్నీ చాలా ఉంటుంది. ఒక చైన్ సిస్టమ్ ఉంటుంది. కాబట్టి ఆ విధంగా సరే ఆ సంస్థ వీ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ఆ ఇన్స్టిట్యూషన్. ఎందుకంటే మనం చిన్న మొత్తాల పొదుపు సంస్థ మీద దాని తేనెటీగ బొమ్మ ఉంటుంది. మరి తేనెటీగ బొమ్మ ఎందుకు పెట్టాడు అంటే తేనెటీగ లక్షణం ఏంటిది? ఆ పువ్వులో ఏ కొంచెం మకరందం దొరికినా కూడా తీసుకొచ్చి తేనెతుంటే నడుతుంది, నిరాశ చెందదు. అట్లాగే ఆర్టీసీ కూడా ఇప్పుడంటే చాలా ఈజీ అయిపోయిందండి. ఇప్పుడు 10 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, మధ్యలో రూపాయి, 60 రూపాయలు లేదుగా, ఫిక్స్డ్. ఇక మాత్రం ఏ ఇబ్బంది లేకుండా పెట్టేశారు సార్. ఇప్పుడు ఇక 10, 20, 30. అప్పుడేమో రూపాయి 25 పైసలు, రూపాయిన్నర, ఇది చాలా ఇబ్బంది ఉండేది. రాస్తే ఇవ్వకపోవడం ఇవన్నీ ఉండేది. ఇప్పుడు ఇక ఎలక్ట్రానిక్ వచ్చింది కాబట్టి అందరినీ కొట్టేస్తున్నాం సార్, ఇంకా ఇబ్బంది తగ్గిపోయింది ఇక. సో ఇలాంటివి సార్ అన్నిదాకా భావించవద్దు. నారాయణ రెడ్డి సార్ కానీ అశోక్ తేజ సార్ కానీ ఎన్నడూ ఏ అవార్డు కానీ ఏ బహుమానం కావాలని ఎవరిని పెద్దవారిని సిఫారసు కోరలేదు సార్. వారు చేసిన కృషికి అవి అనుకోకుండా రావడానికి గొప్పతనం. నారాయణ రెడ్డి సార్ కూడా జ్ఞానపీఠ అవార్డు అనుకోకుండా వచ్చింది. సార్కు ఆయన పేరు మీద రేపు ఎంతోమంది నిపుణులు ఉండే చేస్తారు సార్. ఇది కమిటీ ఉంటుంది, దాంట్లో ఉండి ఎవరికి ఇస్తే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళు ఆలోచన చేసి అది నారాయణ రెడ్డి గారు అవార్డు అశోక్ తేజకి ఇస్తేనే బాగుంటుంది అని చెప్పేసి ఆయనకు రావడం. నిన్న నేను వాళ్ళ ఇంటికి వెళ్ళే వరకు తెలియదు. అన్న రేపు మీరు 6 గంటలకు రండి, సభా కార్యక్రమం ప్రారంభం చేస్తాను. ఇంటికి పోయినప్పుడు రాత్రి చెప్తే నేను నిజంగానే సంతోషం సార్. అట్లాంటిది ఇకపోతే మన సిబ్బంది ప్రతి ఒక్కరు సార్ చెప్పినట్టు, మేడం చెప్పినట్టు మనం ఉన్నన్ని రోజులు రేపు పదవి విరమణ పోయే వరకు కూడా నేను ఆర్టీసీలో ఒక ప్రమాదం చేయకుండా ఉద్యోగ విరమణ పొందిన నేను రిటైర్ అయిన పోయానికి కాదు, ఒక్కటి మనం మనసులో పెట్టుకొని మిగతా వాళ్ళది సూచనలు పాటిస్తూ మన ఎస్డిఐలు, సిఐ సార్లు వీళ్ళు ప్రతి ఒక్కరు మనకు చెప్తూనే ఉంటారు, మీరు జాగ్రత్తగా నడపండి. ఓ రోజు సరే వాళ్ళకున్న ప్రెషర్స్ ఏదైనా ఉన్నా కూడా మనము ఎంత జాగ్రత్తగా వస్తేనే వాళ్ళకి అంత మంచిపోయి. మన కలెక్షన్ చేయకపోతే సిఐ సారు, డిఎం సారు, డివిఎం కొడతారు, అడుగుతారు ఇట్లా చేస్తే మనం ఎట్లా బతకాలి, మనం జీతాలు తీసుకుంటున్నాం, మనం దానికి న్యాయం చేయాలని చెప్తారు. కానీ మిమ్మల్ని ఏదో జబ్బులకి డబ్బులు ఇవ్వాలని అడగరు. కాకపోతే వాళ్ళు కోరేది కూడా మన శ్రేయస్సు గురించే. మనం మంచిగా ఉంటే మన సంస్థ బాగుంటే అందరం బాగుంటాం అనేది. కనుక ఈరోజు వచ్చిన మన సిఐ గారులకు, డిఎం సార్కు, మా శ్రీధర్ సార్ ముందే ఉన్నాడు. మా శ్రీధర్ సార్ని చూస్తే నాకు రాణిగంజ్ డిపోనే గుర్తొస్తుంది. మాకు రాణిగంజ్ డిపో సారు, హరి సార్ వచ్చారు, కూకట్పల్లి మేడ్చల్ మేడం వచ్చారు, ఇంకా డిఎం సార్లు వచ్చిన సిఐ సార్, మా కంటోన్మెంట్ సిఐ గారు వచ్చారు,
ఎస్డిఐలు అందరూ ప్రతి ఒక్కరు ప్రతి సంవత్సరం సార్ ప్రతి బస్సు పోయేటప్పుడు చూస్తుంటారు ఏ డ్రైవర్ ఎలా పోతున్నాడు అనేది గమనిస్తుంటారు సార్ వాళ్ళ డ్యూటీకి పోయే సమయంలో చూస్తుంటే అరే పలానా బస్సు ఇట్లా వేగంగా పోతున్నాడు డ్రైవర్ ఆపుతున్నా లేదని చూసి తమ్మి నేను నిన్ను చూసినా నువ్వు పలానా దగ్గర చాలా వేగంగా పోతున్నావు చూసి నడుపు అని చెప్పేసి ఎవరు చెప్పకుండా మా చెవులు చెప్తారు మేడం. మా ఎస్డిఐలతో ఉన్న మనసు కదా ఒకటే చెడుని చెవులని చెప్తారు మంచిని మైకులు చెప్తారు అన్నట్టు. మా ఎస్డిఐ లేదంటే చూస్తే తమ్మి నిన్న నువ్వు పోయినావు నేను చూసిన కానీ ఇంకా జాగ్రత్త అని చెప్పేసి ఈ విధంగా చెప్తూ మమ్మల్ని నడిపిస్తున్నందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు సభా కార్యక్రమం మా రంగాన్ని నిర్వహిస్తాం. థ్యాంక్ యూ రమేష్ గారు. ఇప్పుడు పురస్కార గ్రహీతలుగా ముందుగా శ్రీ జి పరశురామ గారు రాణిగంజ్ డిపో వారిని వేదిక మీకు ఆహ్వానిస్తున్నాం. డిపో మేనేజర్ గారు శ్రీధర్ సార్ వేదిక మీకు. పరశురామ గారు దాదాపు 31 ఏళ్ళ సర్వీస్, ఈ 31 ఏళ్ళ సర్వీస్ లోపల ఎలాంటి ప్రమాదరహితమైనటువంటి సర్వీసెస్ సేవలు అందించినటువంటి గణనీయమైనటువంటిది, శ్లాఘనీయమైనటువంటిది, అభినందనీయం. శ్రీ పరశురామ్ గారు రాణిగంజ్ డిపో స్టాఫ్ నెంబర్ 205329 వారికి ఇప్పుడు అభినందన సత్కారం జరుగుతూ ఉంది. ఎస్డిఎల్ సార్ ఎస్డిఏ గారు వారు కూడా వేదిక మీకు రావాలి ఈ పురస్కారం సందర్భంగా. సార్ రండి సార్, ప్లీజ్ కమాండ్ ద డే సార్. సార్ శ్రీ జి పరశురామ్ గారు ఇప్పుడు అందరు కూర్చోవాలండి. తర్వాత శేఖర్ గారు సిద్ధంగా ఉండాలి. ఒక్కొక్కరు పిలుస్తుంటాం, వాళ్ళు మాత్రం ఇక్కడ వచ్చి పక్కన నిలబడండి. శ్రీ కె శేఖర్ గారు కంటోన్మెంట్ డిపో ఏ డిపో మేనేజర్ ఉన్నప్పుడు ఆ డిపో మేనేజర్ ఉండాలి సార్ పక్కన దయచేసి. శ్రీ కె శేఖర్ గారు కంటోన్మెంట్ డిపో. సుధాకర్ రావు సార్. శేఖర్ గారు వేదిక మీకు రావాలి. రైట్ గ్రూప్ ఫోటో ఉంటుంది చెప్పండి. అక్కడ గ్రూప్ ఫోటో ఉంటుంది సార్, ఒకసారి అందరూ ఉండాలి. కె శేఖర్ గారు కంటోన్మెంట్ డిపో స్టాప్ నెంబర్ 204823. ఆ తర్వాత శ్రీ ఎం అంజయ్ గారు కూకట్పల్లి డిపో వారు సిద్ధంగా ఉండాలి. హరి సార్ వేదిక మీకు రావాలి. ఇంకా సంబంధిత అధికారులు ఎవరు ఉన్నారు దయచేసి రండి. వారు సతీమణులతో వచ్చినట్లయితే వారిని కూడా తీసుకురండి సార్ వేదిక మీదకి, సంతోషపడతారు. మరి ఇంత దూరం వచ్చిన తర్వాత మీరు తీసుకురాకుండా మళ్ళీ పోయేటప్పుడు మళ్ళీ ఇంకొక కొత్త పంచాయతీ ఉంటుంది. అదే అంతే, బతుకు నీళ్ళ వాటలో ఉన్న జగత స్నేహితురాలవైతే మా అశక్తి గారు అన్నట్టుగా. రండి సార్ రండి. ఎం అంజయ్ గారు కూకట్పల్లి డిపో స్టాఫ్ నెంబర్. మేడం గారు క్యారేజ్ పంపిస్తేనే ఇక్కడ మైలేజ్ వస్తుంది బస్సుది. ఆ తర్వాత కేవి సాగర్ గారు కుషాయిగూడ డిపో స్టాఫ్ నెంబర్ 205955. కేవి సాగర్ గారు కుషాయిగూడ డిపో వారిని ఆహ్వానిస్తున్నాం. మేడం గారు సాగర్ గారు శ్రీ కేవి సాగర్ గారు. జ్ఞాపిక అశోక్ తేజ గారు ఇవ్వాలని సార్ అందరికీ అశోక్ తేజ గారు జ్ఞాపిక అందజేయాల్సిన కోరుతున్నాం అందరూ పురస్కార గ్రహీతలకు. తర్వాత టి మోహన్ రావు గారు హకీంపేట్ డిపో స్టాఫ్ నెంబర్ 205891.
టి మోహన్ రావు గారు. సార్ కొంచెం మీరు వాళ్ళ ప్లేస్ టి మోహన్ రావు గారు, హకీంపేట డిపో. కూర్చోండి కూర్చోండి. అశోక్ తిరిగి గారి చేతుల మీదుగా జ్ఞాపిక. మేడం ఇటు ఉండండి, దగ్గర ఉండండి మేడం. సరే సార్. టి మోహన్ రావు గారు ఇప్పుడు పురస్కారం అందుకుంటున్నారు. ఆ తర్వాత శ్రీ జి భూపాల్ రెడ్డి గారు, ఉప్పల్ డిపో. భూపాల్ రెడ్డి గారు సార్ సార్ ఒకసారి వారిని ఆహ్వానిస్తున్నాం. మేడం. స్టాఫ్ నెంబర్ 208012 జి భూపాల్ రెడ్డి గారు. జి భూపాల్ రెడ్డి గారు ఉప్పల్ డిపో, వారు పురస్కారం అందుకుంటున్నారు. ఆ తర్వాత శ్రీ ఈ రామస్వామి గారు, మియాపూర్ డిపో, వారు సిద్ధంగా ఉండాలి. ఈ రామస్వామి గారు. ఈ రామస్వామి గారు, మియాపూర్ డిపో. ఆ తర్వాత శ్రీ జి వాసుదేవ్ గారు, జీడిమెట్ల డిపో. వాసుదేవ్ గారు సిద్ధంగా ఉండాలి. యాదయ్య గారు. శ్రీ ఎం యాదయ్య గారు, మేడ్చల్ డిపో. చూడండి స్ట్రైట్గా ఒకసారి సార్. శ్రీ ఎం యాదయ్య గారు. తర్వాత థ్యాంక్ యూ. యాదయ్య గారు వచ్చారు. రండి సార్ రండి. బి రవీందర్ గారు, చెంచర్ల డిపో. అయ్యో సార్ ఒక్కరి వారికంటే ముందు వాసుదేవ్ గారు, జి వాసుదేవ్ గారు, జీడిమెట్ల డిపో. వీరిది తర్వాత ఫోటోలో వారి పేరు రవీందర్ గారా? పేరు మన సార్ ఒకసారి స్ట్రైట్గా చూడండి. ఎం యాదయ్య గారు, వారి తర్వాత వాసుదేవ్ గారు. ఉన్నారా? అది ఓకే కదా. జి వాసుదేవ్ గారు, జీడిమెట్ల డిపో, వారిని ఆహ్వానిస్తున్నాం. రైట్ థ్యాంక్ యూ. వాసుదేవ్ గారు వేదిక మీకు రావాలి. ఆ తర్వాత శ్రీ బి రవీందర్ గారు, చెంగిచర్ల డిపో. ఓకే సార్ థ్యాంక్ యూ. బి రవీందర్ గారు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శ్రీ సిహెచ్ సుధాకర్ రెడ్డి గారు, హెచ్సియు డిపో, వారిని ఆహ్వానిస్తున్నాం. శ్రీ సిహెచ్ సుధాకర్ రెడ్డి గారు, వారి కొంచెం దారి ఇవ్వండి సార్, దారి ఇవ్వండి వారికి. సార్ ఇటు స్ట్రైట్గా చూడండి ఒకసారి. ఓకే సార్ థ్యాంక్ యూ. సుధాకర్ రెడ్డి గారు.
సార్ ఒకసారి మేడం సార్ రాహుల్ గారు ఎంపిక చేయబడినటువంటి 11 మందికి 11 డిపోలకు ఇప్పుడు పురస్కారాలు అందజేయడం జరిగింది. ఆ తర్వాత ఇప్పుడు అతిథి సత్కారం. ముందుగా ఈనాటి కార్యక్రమ ముఖ్య అతిథి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి అతిథి సత్కారం. ఇంత సమయాన్ని ఇచ్చి నారాయణ గారి పట్ల ఉండేటువంటి గౌరవం, రామలన్న పైనటువంటి ఆత్మీయత వెరసి ఈ విధంగా ఈ సమయాన్ని సాయంకాలం అంతా గడిపారు. వారికి వేదిక ధన్యవాదాలు తెలియజేసుకుంటుంది. ఆ తర్వాత శ్రీ దాసరి దయానంద్, గట్టిగా చప్పట్తో దయానంద్ గారికి మన అభినందన తెలియజేద్దాం. ఆ తర్వాత ఈనాటి కార్యక్రమ ప్రత్యేక అతిథులు గౌరవనీయులు డిప్యూటీ ఆర్ఎంఓ సికింద్రాబాద్ డివిజన్ శ్రీమతి జిఎన్ పవిత్ర గారు. వారు అతిథి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వేదిక కోరుతూ ఉంది. జిఎన్ పవిత్ర గారు ఎప్పటికి ఇట్లాగే వస్తూ ఈ కార్యక్రమాలకు శోభను కలిగించాలని కోరుతున్నాం మేడం. మరొక ప్రత్యేక అతిథి గౌరవనీయులు డిప్యూటీ ఆర్ఎంఓ కూకట్పల్లి డివిజన్ శ్రీమతి జి అపర్ణ కళ్యాణి గారు. వారు అతిథి సత్కారాన్ని స్వీకరించవలసిందిగా వేదిక కోరుతూ ఉంది. అపర్ణ కళ్యాణి గారు శ్రీమతి జి అపర్ణ కళ్యాణ్ గారు డిప్యూటీ ఆర్ఎంఓ కూకట్పల్లి డివిజన్ గారు వారు సత్కారం స్వీకరించారు. ఆ తర్వాత డి సుధాకర్ రావు గారు డిపో మేనేజర్ కంటోన్మెంట్ వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ విధంగా తర్వాత డి సుధాకర్ రావు సార్ డిపో మేనేజర్ గారు కంటోన్మెంట్ వారికి ఇప్పుడు అతిథి సత్కారం. ఆ తర్వాత శ్రీ శ్రీధర్ సార్ డిపో మేనేజర్ రాణిగంజ్ వారిని ఆహ్వానిస్తున్నాం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. శ్రీధర్ గారు. ఆ తర్వాత హరి గారు డిపో మేనేజర్ కూకట్పల్లి హరి గారు వారిని ఆహ్వానిస్తున్నాం. డిపో మేనేజర్ కూకట్పల్లి. తర్వాత పరిమళ మేడం గారు మేడ్చల్ డిపో వారిని ఆహ్వానిస్తున్నాం. తర్వాత పరిమళ గారు డిపో మేనేజర్ మేడ్చల్ వారిని ఆహ్వానిస్తున్నాం. సత్కారాన్ని స్వీకరించి ఆత్మీయ సత్కారం. మీరందరూ రావడం నిజంగా చాలా సంతోషం. ఎందుకంటే ఆయా డిపోల డ్రైవర్లకు సత్కారం జరుగుతున్నప్పుడు ప్రత్యక్షంగా డిపో మేనేజర్లే వారికి నేరుగా ఒప్పించేటువంటి అధికారులు కాబట్టి వారి సమక్షంలో జరిగితే ఇంకిత వాళ్ళు ఆనందపడతారు. రేపు పొద్దున మీరు కూడా 4 మాటలు డిపో చెప్పడానికి ఈ ఫోటోలన్నీ కూడా రేపు పొద్దున మేము ఈ గ్రూప్ డిపో లోపల డిపో గ్రూప్లో వెళ్ళడం ఇవన్నీ జరుగుతుంటాయి. ఇక ఇప్పుడు రామలన్న గారికి అందరి పక్షాన ఒక ఆజ్ఞ మీనా మేడం గారు ఎల్ఐసి డెవలప్మెంట్ ఆఫీసర్ గారు వారిని ఆహ్వానిస్తున్నాం అతిథి సత్కారం స్వీకరించడానికి. డ్రైవర్లందరూ 2 చేతులతో చక్రాన్ని తిప్పుతుంటే మేడం గారు 2 చేతులు అడ్డం పెట్టి మన జీవితాలను కాపాడే ప్రయత్నం చేస్తుంటారు. ఎల్ఐసి అనగానే వారికి అతిథి సత్కారం ఆత్మీయంగా మీనా మేడం గారికి. ఇప్పుడు అందరి పక్షాన రామలన్న గారికి ఆమె సుమిత్ర గారు ఇద్దరు రావాలి వేదిక మీదకి. వారికి చిన్న సత్కారం. కూర్చోను ఇద్దరు నాన్న షాలో కప్పు ఇద్దరు దంపతులు.
సార్ కూర్చోండి. యాదాద్రి జిల్లా రచయితల సంఘము అధ్యక్షులు కూడా అయినా ఏ కార్యక్రమం చేసినా ఎట్లా చేసినా ఏ విధంగా చేయాలనేది నేను ఆయన సంప్రదిస్తే ప్రతి విషయంలో నాకు తోడ్పడేది మా రంగాన లేని నేను ఏ కార్యక్రమాన్ని పూనుకోనని కూడా చెప్పాను. కనుక మేము ఎప్పుడు అనుకుంటాం మా అందరి పేరు ఆయన పేరు ప్రోరెడ్డి రంగయ్య, కానీ మా నారాయణ రెడ్డి సార్ మాత్రము నా హృదయ తలుపులు తెలుసుకుంటే బిడ్డ నువ్వు రారెడ్డి రంగయ్య పోరెడ్డి కాదనేవాడు. అట్లా అని చెప్పేసి మా రంగన్నకు చిరు సత్కారం. ఇప్పుడు మా కంటోన్మెంట్ సిఐ గారు ఉన్నారు సార్. అతిథులందరూ కూడా అట్లే ఎవరి సీట్లో వారు కూర్చుంటే పురస్కారం కొంచెం కొద్దిగా జరగాలి సార్, కొంచెం సైడ్ ఉంది, కొద్దిగా సైడ్ ఉంటే సరిపోతుంది. అందరూ కొంచెం సైడ్ అట్లా అవునా సార్ ఉన్నారు పంపిస్తుంది అట్లా మేడం రెడీ సార్. మేడం రెడీ. ఆ షీల్డ్ కొంచెం అది రైట్. ఓకే రెడీ సార్. రెడీ సార్. వెనక్కి రాదా, కొంచెం బ్యాక్ రాదా. థ్యాంక్ యూ కొంచెం మీరు వెనక్కి జరగండి, కొంచెం అందరు వెనక్కి జరగండి. థ్యాంక్ యూ సార్. ఈనాటి ఈ కార్యక్రమంలో పురస్కార ప్రదాన కార్యక్రమంలో గల అతిథిగా పాల్గొన్నటువంటి డాక్టర్ సుద్దాల అశోక్ తేజ గారికి, అదేవిధంగా గౌరవ అతిథిగా పాల్గొన్నటువంటి దాసరి దయానంద రెడ్డి గారికి, ప్రత్యేక అతిథిగా పాల్గొన్నటువంటి డిప్యూటీ ఆర్ఎంఓ సికింద్రాబాద్ డివిజన్ జిఎన్ పవిత్ర గారికి,